కొంచెం మేడం అమ్మా మేడం మేడం మన ఎవరికి నేను వేరే పబ్లిక్ మేడం గారు మేడం 3 నిమిషాలు మేడం ఈరోజు నంద్యాల కలెక్టర్ గారు, అలాగే డిఎం గారు, ఆర్ఎం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ అధికారులు అందరం కలిసి ఇక్కడ మన బస్ స్టాండ్ లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ కింద. ప్రతిసారి నేను ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాడ్స్ కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు అది ఒకరో ఇద్దరికో కాదు, ఒక కమ్యూనిటీకి లేదంటే పెద్ద స్థాయిలో అందరికీ అవసరం అయ్యేలాగా మనము ఈ ఎంపీ ల్యాడ్స్ ని ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి 7 నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ, ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్, ఎస్సీ కాలనీలలో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అలాగే సిఎస్ఆర్ ఫండ్ చూసుకోవాలి, ఈగలేమి వాడకూడదు. అలాగే ఆర్ఎంఆర్టీసీ, డిఎంఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్ గారు, ఈఏఆర్డబ్ల్యూఎస్ అండ్ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఎంపీ ల్యాడ్స్ తో గౌరవ ఎంపీ గారు మనకి 9 lakhs శాంక్షన్ చేశారు ఆర్ఓ ప్లాంట్ గురించి. మన నంద్యాల బస్ స్టాప్ నుంచే పర్ డే 22,000 ఫుట్ఫాల్ ఉంటుంది. సో ఇంతమంది ప్రయాణికులకి ఒక ఉపయోగకరమైన పని ఎంపీ గారి చేతుల మీదుగా జరిగినందుకు జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మ్యామ్కి. ఎంపీ ల్యాడ్స్ మ్యామ్ ఎప్పుడు ప్రపోజల్ పెట్టినా కూడా లార్జర్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పాపులేషన్కి ఉపయోగపడే విధంగా అడ్మిన్ శాంక్షన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అవి కూడా టైమ్లీ కంప్లీట్ అయ్యేటట్టు కూడా చూస్తారు. సో జిల్లాకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు గౌరవ ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మనము మన మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరిన్ని వస్తువులు మెరుగుపడాల్సింది ఉంది. పెయింటింగ్ ఒకటి, మధ్యలో డ్రైన్ కంప్లీట్ చేయాల్సింది ఉంది, టాయిలెట్స్ ఒకటి రెనోవేట్ చేయాల్సింది ఉంది, ప్రాపర్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎవరు సేల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎంఆర్పికి సేల్ చేసేటట్టు ఇవన్నీ కూడా మన టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రాపర్ ఓరియంటేషన్ ఇచ్చాము. ఒక్క నెల రోజుల్లో ఒక చక్కటి
నంద్యాల బస్ కాంప్లెక్స్ ని మనం చూడబోతున్నాం. దానికి ప్రజలందరూ కూడా సివిల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని నేను కోరుతూ ఉన్నాను. నంద్యాల కలెక్టర్ గారు, అలాగే డిఎం గారు, ఆర్ఎం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ అధికారులు అందరం కలిసి ఇక్కడ మన బస్ స్టాండ్ లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ కింద. ప్రతిసారి నేను ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాడ్స్ కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు అది ఒకరో ఇద్దరికో కాదు, ఒక కమ్యూనిటీకి లేదంటే పెద్ద స్థాయిలో అందరికీ అవసరం అయ్యేలాగా మనము ఈ ఎంపీ ల్యాడ్స్ ని ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి 7 నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ, ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్, ఎస్సీ కాలనీలలో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అలాగే సిఎస్ఆర్ ఫండ్ బేతంచెర్ల పట్టణంలోని అమ్మవారిశాలలో వాసవి క్లబ్ వనితా క్లబ్ 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బింగిమల్ల శ్యామ్ సుందర్లాల్, గౌరవాధ్యక్షులు భావనాసి నాగమహేష్,
వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ లింగం శైలజతో పాటు కార్యదర్శి బల్లాని సూర్య, కొప్పరపు ధనంజయ, చార్టెడ్ ప్రెసిడెంట్ కందగడ్డల మోహన్ రావు, పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు బచ్చు సుబ్రహ్మణ్యం, గుండా గోపాల్, కందగడ్డల జనార్దన్ తో పాటు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వాసవి క్లబ్ కార్యవర్గ సభ్యులను అభినందించారు. అనంతరం వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ లింగం శైలజతో పాటు నూతన వాసవి క్లబ్ అధ్యక్షుడు రమణతో పాటు గీతా మాధురిలను ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మీరు నిర్వహించే సేవా కార్యక్రమాలకు మా వంతు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందుంటారని పలువురు పేర్కొన్నారు. वासवी माता की, वासवी माता की, वासवी माता की। हृदय गीति अंदुको नित्य पूजा सत्य सिंधु आत्महारति अंदुको कलम पारग जलम सागग सेव विनय मृगगा विश्वजननी वासवी मां हृदय गीति नित्य पूजा सत्य सिंधु आत्महारति अंदुको सौहार्दार्द्रत निर्दीपं वेलुगगा सहकार बंधं निलुवगा प्रगति पुष्पं विरियगा भक्तितो निनु कोलुतुमु विश्व शांतिकी निलुतुमु विश्वजननी वासवी मां हृदय गीति अंदुको। जय वासवी माता की। మన క్లబ్ సభ్యులు శివంగిం పొందిన వారికి నివాళులు అర్పిస్తాము. 1 minute. ప్రతిజ్ఞ చేస్తాము. అందరూ మన కుడి చేతిని హృదయం మీద పెట్టుకొని ప్రతిజ్ఞ చెప్తారు. మీరు అందరూ చెప్పండి. ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం సేవా పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని
ఆర్యవైశ్యులందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాపం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి. తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు ఆరోగ్య సంఘం పెద్దలకు, అలాగే ఆశ్రయ క్లబ్ సభ్యులకు, వనితా క్లబ్ సభ్యులకు, నా సోదరిమణులకు, అలాగే పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే 2025 సంవత్సరంలో క్లబ్ ప్రెసిడెంట్గా బాధ్యత అప్పచెప్పారు. దాన్ని నేను సేవా కార్యక్రమాల ద్వారా పూర్తి చేశాను. అందరూ వాసవి క్లబ్ సభ్యులు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతున్నది. హిందూ సమ్మేళనంలో హిందువులలోని అన్ని కులాల వారు ఐకమత్యంతో సంఘటితంగా పాల్గొనాలని చెప్పి, కుటుంబ సమేతంగా పాల్గొనాలని చెప్పి, ఎందుకంటే దేశంలో ఈరోజు పరిస్థితులు చాలా భయంకరమైనగా ఉన్నాయి. పహల్గావ్ అనే చోట హిందువులను ఐడెంటిఫై చేసి 25 మందిని కాల్చి చంపడం జరిగింది. ఇట్లాంటి అనేక సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం ఐకమత్యంతో ఉండి మనమందరం హిందువులుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. హిందూ సమ్మేళనాల్లో హిందూ బంధువులు అందరూ తమ తమ కుటుంబాలతో పాల్గొనాలని చెప్పి 28వ తేదీ ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ నగర్ మున్సిపల్ పార్క్ నందు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులు అందరూ హాజరు కావాల్సిందిగా. జై శ్రీరామ్. వైఎస్ఆర్ నగర్ నందు 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం. పార్టీలకు ఎలాంటి సంబంధం లేకుండా హిందూ బంధువులం అందరము కలిసికట్టుగా ఉండి ఆడ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు కూడా వస్తారు. వాళ్ళు ఇచ్చే ప్రసంగాన్ని మనమందరం విని మనం ఆచరించాలని కూడా ఆచరించి మన హిందూ బంధువుల అందరినీ కలిసికట్టుగా కలుపుకొని పోయి మన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వార్డు నందు 38వ వార్డు నందు వైఎస్ఆర్ నగర్ నందు హిందూ సమ్మేళన కార్యక్రమం ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరుగుతున్నది. ఆదివారం 28/12/2025 తేదీ సాయంత్రం 4 గంటలకు భారీగా జరుగుతున్నది. కాబట్టి అందరూ హిందువులందరూ కలిసి ఏకంగా ఒక తాటిగా నిలబడాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. కాబట్టి మనమంతా హిందూ బంధువుల వల్ల కలిసిమెలిసి అందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతున్నాం. రెండు కొత్త పాటలు రాసింది అనిత మన మధ్యలో పాటలు పాడుతుంది. చేస్తాను.
Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. बोलो यीशु महाराज की, రాజుల రాజుకి, రానయ్యున్న ప్రభుకి హల్లెలూయా. కీర్తన గ్రంథం క్షమించాలి 146వ అధ్యాయంలో 6వ వచనం ఏమన్నాడంటే 6వ వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వారు ఎవరు యేసయ్య. హల్లెలూయా. సర్వమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఎవరు అంటే యేసయ్య. మనకు ఆనందము రారాజు పుట్టిన రోజు జయ గీతం పాడుదము. యేసయ్య పుట్టిన రోజు మనకు ఆనందము. యమునా తారలు వెలసెను సమూహము. సర్వోన్నతునికి మహిమ స్తోత్రములు పాడిరి. ఆకాశమున తారలు వెలసెను సమూహము. సర్వోన్నతునికి మహిమ స్తోత్రములు పాడిరి. యేసయ్య పుట్టిన రోజు మనకు ఆనందము. రారాజు పుట్టిన రోజు జయ గీతం పాడుదము. దయా నా యేసయ్యలో ఉన్నది. అందుకే ఆయన పరలోకమును విడిచి వాక్య రూపంగా వాక్యనే శరీరాన్ని ధరించి మన మధ్యకు దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేములో స్వల్పమైన గ్రామం, అంటే చిన్న గ్రామం. ఆ గ్రామంలో యేసు ప్రభువు యూదా బెత్లెహేములో జన్మించినట్టు ఉన్నది. బెత్లెహేమి కాదు, యూదా బెత్లెహేము. బెత్లెహేము అనేది బైబిల్లో చాలా ఉన్నాయి. యూదా బెత్లెహేములో జన్మించాడు. అయితే బెత్లెహేము చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఎవరు కొరకు జన్మించారు? భూమి మీద ఎంతమంది ఉన్నారో ప్రజలు వారందరూ పాపంలో ఉన్నారని, ఆ పాపంలోని విడిపించాలని, ఈయనే లోకములను విడిపించాలని, కోపములను విడిపించాలని, ప్రతి బలహీనత విడిపించాలని ఆయన ప్రేమ రాజ్యము స్థాపించడానికే ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. చెప్పండి, సత్యాలు చెప్పాలి. హల్లెలూయా. ఆయన పేరేమంటే ఇమ్మానుయేలు దేవుడు అని రాశారు.
వద్ద కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు. శుక్రవారం మధ్యాహ్నం ఆలగడ్డ నుండి చిన్న కందుకూరు వెళ్తున్న 65 వ్యక్తిని కడప హైవే వద్ద అతివేగంగా వచ్చిన కారు ఢీకొని వెళ్లిపోయింది. వెంటనే అక్కడున్న తోటివారు అతన్ని రోడ్డు మీద నుండి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. దయచేసి ప్రయాణం చేసేవారు అతివేగాన్ని తగ్గించి నిదానమే ప్రధానంగా వెళ్లాలని కోరుకుంటున్నాం. అనుకో అనుకో మీరు అనుకో అనుకో ఇవాళ అనుకో నువ్వు ఇవాళ అలా చెప్తే ఏమన్నా కొడుకు పని చేస్తాడు. చెప్పలా ఆ 108 అంబులెన్స్ వెళ్ళిపోయారు. 2-3 బండ్లు ఉన్నాయి వచ్చేప్పటికి. అంతా ఒకటే ఫ్యామిలీ నేనమ్మా. రావు అబ్బాయి ఎవరు